అందుకే గత ఎన్నికల్లో ఈ తెలంగాణ ప్రజలు కర్రు కాచి వాత పెట్టి అయ్యా నువ్వు ఫామ్ హౌస్ మనిషివి, నువ్వు ముఖ్యమంత్రిగా ఆఫీస్కి రావు, నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేయవు, ఎవరికి కనిపించవు, కాబట్టి నువ్వు పర్మనెంట్ గా ఫామ్ హౌస్ లో ఉండాలని చెప్పి కర్రు కాచి వాతర పెట్టారు. ఆ తర్వాత ఎలక్షన్స్ అయినాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే 17 సీట్లు మన తెలంగాణలో ఉన్నాయి. పార్లమెంట్ సీట్లు ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ కి రాలా. ఒక్క సీటు కూడా 17 సీట్లలో కూడా బీఆర్ఎస్ పార్టీని పాతరేశారు. 17 సీట్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి. 3 సీట్లు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి. ఒక్క సీట్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క సీట్లో కూడా బీఆర్ఎస్ కి ఒక సీటు గెలవలేదు, కాంగ్రెస్ పార్టీ ఒక సీటు గెలవలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి టీచర్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టభద్రులైనటువంటి నిరుద్యోగ యువకులు, పట్టభద్రులు నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి ఈ తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీని గెలిపించారని మనం చేస్తా ఉన్నాం. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. బీఆర్ఎస్ పార్టీ పాపాలు చేసింది కాబట్టే నా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఓడించి మార్పు అంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ రోడ్ల మీద పడి బస్సులలో తిరుగుతూ మీకు ఇదిస్తా, మహిళలకు ఇదిస్తా, యువకులకు ఇదిస్తా, రైతులకు ఇదిస్తా, విద్యార్థులకు ఇదిస్తా, ఏమి గ్యారంటీలు ఇచ్చారు? గ్యారంటీలు చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు తెలంగాణ ప్రజల జీవితాల పాలిట గ్యారంటీలుగా మారాయి. నేను ఒక్కటే ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, నీ మంత్రులు, నీ పార్టీ నాయకులు, నీ పార్టీ అభ్యర్థి జూబ్లీ హిల్స్ లో ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారో రేవంత్ రెడ్డి చెప్పాలా. ఈరోజు మహిళలకు ఏమేమి ఇచ్చావు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మిస్టర్ రాహుల్ గారు? ప్రతి నెలకు, ప్రతి ఆడబిడ్డకు, ప్రతి మహిళకు, ప్రతి మాతృమూర్తికి నెలకు 2500 ఇస్తానని చెప్పాడు. 2 సంవత్సరాలైంది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వము ఎక్కడ పైన 2500 ఆడబిడ్డలకు? ఈ తెలంగాణలో ఒక ఆడబిడ్డ కూడా లేదా మీ దృష్టిలో? 2 కోట్ల మంది ప్రజలున్నారు కదా మహిళలు. 4 కోట్ల మంది ప్రజల్లో 2 కోట్ల మంది మహిళలు ఉన్నారు. కానీ ఒక్కరికి కూడా 2500 రూపాయలు మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ఆడబిడ్డలకు ఇవ్వలేదు. ఆయన చెప్పాడు, మహిళలు పెళ్లి చేసుకుంటే మా సోనియమ్మ తరఫున, మా కాంగ్రెస్ పార్టీ తరఫున, ముఖ్యమంత్రిగా నా తరఫున తులం బంగారం ఇస్తానన్నాడు. తెలంగాణలో 2 ఏళ్లుగా ఎవరికి పెళ్లి కాలేదా రేవంత్ రెడ్డి గారు? పేదలు పెళ్లిళ్ళు చేసుకోలేదా? మరి ఎక్కడ పోయినా తులం బంగారము? ఏ ఒక్కరికైనా ఒక్క తులం బంగారం ఇచ్చినటువంటి ముఖమా ఈ కాంగ్రెస్ పార్టీదని అడుగుతా ఉన్నాను. అంతేకాదు, ఇంతకుముందు చెప్పాను, పొదుపు సంఘాలకు పావుల వడ్డీ ఇస్తాన్నావు, ఎక్కడ పోయింది? 5 లక్షల రూపాయలు ఇస్తాన్నావు, ఎక్కడ పోయింది మహిళలకు? ఈరోజు నిరుద్యోగ యువకులు, పని లేనటువంటి వాళ్ళు, ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళందరికీ నేను రాహుల్ గాంధీ, నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నెలకు 4000 ఇస్తానని చెప్పాడు. మరి ఏమైంది? ఈ యొక్క 2 సంవత్సరాలుగా తెలంగాణలో ఏ ఒక్క నిరుద్యోగ యువకుడికైనా 4000 ఇచ్చావా? ఒక్కరికి ఇచ్చావా మిస్టర్ రేవంత్ రెడ్డి? ఈరోజు దమ్ము ధైర్యం ఉంటే ఈ జూబ్లీ హిల్స్ లో ఒక్క నిరుద్యోగికైనా నిరుద్యోగ భృతి ఇచ్చిన తర్వాతనే జూబ్లీ హిల్స్ ప్రజలను ఓటు అడగాలి. ఒక్క మహిళకైనా 2500 ఆర్థిక సహాయం చేసిన తర్వాతనే ఓటు అడగాలి.
నా చెల్లెళ్లకు ఎవరైతే పెళ్ళైతే తులం బంగారం ఇస్తామన్నావో తులం బంగారం ఇచ్చిన తర్వాతనే ఓటు అడగాలి. అంతేకాదు చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరికీ కూడా 5 లక్షల రూపాయల విలువైనటువంటి కార్డు ఇస్తా, బ్యాంకు కార్డు ఇస్తా, విద్యా భరోసా కార్డు అని బ్యాంకు క్రెడిట్ కార్డు ఇస్తా అన్నాడు. ఎందుకంటే స్కూల్ ఫీజు కట్టుకోవాలన్నా, పుస్తకాలు కొనుక్కోవాలన్నా, యూనిఫామ్ కొనుక్కోవాలన్నా, స్టేషనరీ కొనుక్కోవాలన్నా, ట్యూషన్ ఫీజు కట్టాలన్నా, మరి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెట్టుకోవాలన్నా దానికోసము విద్యా భరోసా కార్డు, క్రెడిట్ కార్డు 5 లక్షల రూపాయలు బ్యాంకులో పెట్టి అందరికీ కార్డు ఇస్తా. మీకు ఏ అవసరం ఉంటే చదువుకున్నటువంటి పిల్లలు ఆ కార్డు ఇట్లా పెట్టుకుంటే మీకు లక్షలు వస్తాయని చెప్పాడు. మరి ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి? ఒక్క కార్డు అన్నా, ఒక్క విద్యార్థి కన్నా 2 సంవత్సరాలుగా విద్యా భరోసా కార్డు ఇచ్చాడా? ఈరోజు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చెప్పాల్సిన అవసరం ఉంది. మరొక మాట అన్నాడు, ఈ కేసీఆర్ దరిద్రపు కేసీఆర్, ఈ కేసీఆర్ అన్ని అబద్దాలు మాట్లాడుతా ఉన్నాడు, తెలంగాణ ప్రజలను మోసం చేశాడు. నేను అధికారంలోకి వస్తే ముఖ్యంగా యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. ఎప్పుడు ఇస్తానని చెప్పాడు? 2024 డిసెంబర్ లోపల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. ఏమని చెప్పాడు? ఈ నెల టీచర్ ఉద్యోగాలు, ఆ తర్వాత పోలీసు ఉద్యోగాలు, ఆ తర్వాత తహసీల్దార్ ఉద్యోగాలు, ఆ తర్వాత గెజెట్ ఆఫీసర్ ఉద్యోగాలు, ఈ రకంగా అనేక, ఈ తర్వాత ఇంజనీర్ ఉద్యోగాలు పేపర్లో ప్రకటన చేశాడు. ఫ్రంట్ పేజీలో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ జాబ్ క్యాలెండర్ ప్రకటించాడు. ఏ నెలలో ఎవరికి ఉద్యోగాలు ఇస్తారని. 24 డిసెంబర్ అయిపోయింది, 25 డిసెంబర్ కావస్తుంది. జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయిందో, నిరుద్యోగుల 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయిందో, ఎవరు మింగారో తెలియదు. ఏ విషయం తీసుకున్నా ఆయన మోసాలు చేశాడు. దళితులకు ఏం చెప్పాడు? నేను అధికారంలోకి వస్తే దళిత కుటుంబాలకు 12 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తానని చెప్పాడు. 2 సంవత్సరాలైంది రేవంత్ రెడ్డి. ఏ ముఖం పెట్టుకొని జూబ్లీహిల్స్ లో, తెలంగాణలో నా దళిత సోదరుల ఓట్లు అడుగుతావో రేవంత్ రెడ్డి చెప్పాలా. ఈరోజు బీసీలకు 1,00,000 కోట్లు ఇస్తా, బీసీల సంక్షేమం కోసం 1,00,000 కోట్లు ఇస్తా, సంవత్సరానికి 20,000 కోట్లే. కానీ బీసీలకు ₹1 రాలా. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికే 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ఆయన. ఎక్కడ పోయింది అడుగుతా ఉన్నాను, ఎక్కడ పోయింది 40,000 కోట్లు? ఎప్పుడు ఇస్తావు 1,00,000 కోట్లు? రేవంత్ రెడ్డి ఇచ్చిన తర్వాతనే జూబ్లీహిల్స్ లో బీసీల ఓట్లు అడగాలి. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ, ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు, జూబ్లీహిల్స్ ప్రజలకు చేయని మోసం లేదు, చేయని దగా లేదు, చేయని వెన్నుపోటు లేదు, పొడవని వెన్నుపోటు లేదు. మరి ఈ పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ప్రజలను కోరుతా ఉన్నాను, తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఈ 2 పార్టీలు కూడా అధికారంలో ఉన్నన్ని రోజులు అప్పులు చేయాలా, మింగాలా, అప్పులు చేయాలా, మింగాలా. 1 పాయింట్ ప్రోగ్రామే 2 ప్రజలు. కేసీఆర్ మనం కట్టేటువంటి పన్నులు కాకుండా ఆయన ఉన్నప్పుడు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. ఎక్కడ పోయినాయి 10 లక్షల కోట్లు? ఎందుకు దివాలా తీసింది తెలంగాణ? పోయి నేను ఫామ్ హౌస్ లో పోయిండు, జవాబు కూడా చెప్పే పరిస్థితి లేదు. ఈయనొచ్చిండు, నేను అది చేస్తా, ఇది చేస్తా, పెద్ద పెద్ద పొంకరాలు మాట్లాడిండు. కానీ ఈరోజు ఈయన కూడా అప్పులు చేస్తున్నాడు తప్ప, ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏంటంటే, హైదరాబాద్ నగరంలో, మన జూబ్లీహిల్స్ లో, మన బస్తీలలో వీధి లైట్లు కాలిపోతే వీధి లైట్లు రిప్లేస్ చేయలేనటువంటి పరిస్థితుల్లో, కొత్త బల్బులు కొనడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితి ఉన్నది.
సంవత్సరం పైగా వీధి లైట్లు కాలిపోతే జూబ్లీహిల్స్ లో హైదరాబాద్ లో వీధి లైట్లు వేయలేనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితి గ్రామాల కూడా లేదు. ఇంత పెద్ద హైదరాబాద్ లో కేసీఆర్ హయాంలో, రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణకు హైదరాబాద్ కు పట్టినటువంటి దుర్భరమైనటువంటి గతి. వీధి లైట్లు ఇవ్వలేరు, రోడ్లు గోతులు పడతాయి, రోడ్ల రిపేరింగ్ చేయలేరు. రోడ్లు అనేక రకాలుగా ఒక్కసారి కళ్ళు మూసుకొని కళ్ళు అడిగేస్తే ఎక్కడుంటావో నీకు తెలియదు. కింద పడతావా, మోకాలు చెదిరిపోతాయా, పండ్లు ఊసిపోతాయా తెలియదు. అంత భయంకరమైనటువంటి రోడ్లు ఈరోజు జూబ్లీహిల్స్ లో మనకు కనిపిస్తాయి. ఎక్కడ చూసినా డ్రైనేజ్ ఓవర్ఫ్లో. చెప్పులు పనిచేయవు, చెప్పులు అయిపోతే ఒక రోజుకు చెప్పు జత కావాలి. ఆ పరిస్థితులు నడిచిపోతాయి. కంపు ఇంట్లోకి వెళ్తే కంపంతా బయట వదిలి చెప్పులు వదిలిపోవాల్సిన పరిస్థితి. ఆ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది జూబ్లీహిల్స్ లో. ఈరోజు దీనికి తోడు ఎన్నికల్లో మరి శరామామూలే ఏ రకంగానైతే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ పార్టీని భుజాన్ని ఎత్తుకొని మన పాలిట మరి ఏ రకంగా యముడిగా ఆ రోజు వ్యవహారం చేశారో సేమ్ టు సేమ్, మక్కీ టు మక్కీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నన్ని రోజులు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నన్ని రోజులు మజ్లిస్ పార్టీ ఆడింది ఆటగా, పాడింది పాటగా. హైదరాబాద్ లో, తెలంగాణలో తిరుగులేదు. ఏ అధికారినైనా తిట్టొచ్చు, ఎవరినైనా దౌర్జన్యం చేయొచ్చు, ఏవైనా ఆక్రమించుకోవచ్చు, ఏ గుండాయిజం అనేది చేయొచ్చు, ఏ రౌడీజం అనేది చేయొచ్చు. సేమ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టైంలో జరుగుతూ ఉంది. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న రోజులు ఓవైసీ, 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 మజ్లిస్ పార్టీ, మజ్లిస్ పార్టీ అని పొడ మీద పొగిడిండు. కేసీఆర్ ఓడిపోగానే మజ్లిస్ పార్టీ ఒక తన్నుడు దండింది బీఆర్ఎస్ పార్టీని. ఫామ్ హౌస్ లో పడ్డారు. వచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి భుజం మీద ఎక్కి కూర్చున్నాడు, రాహుల్ గాంధీ భుజం మీద ఎక్కి కూర్చున్నాడు. ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఏమైతున్నది? 2014లో మజ్లిస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థి, మజ్లిస్ పార్టీ పతంగు గుర్తు పెట్టుకుని పోటీ చేసినటువంటి అభ్యర్థిని ఈరోజు అదే ఓవైసీ రేవంత్ రెడ్డితో మాట్లాడి, రాహుల్ గాంధీతో మాట్లాడి కాంగ్రెస్ గుర్తు మీద ఇక్కడ పోటీ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నారు. అందుకే మనం చేస్తా ఉన్నాను, ఈ ఓల్డ్ సిటీలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో భవిష్యత్తులో తెలంగాణలో జూబ్లీహిల్స్ లో ముందుగా పరిస్థితి రానున్నది. మజ్లిస్ పార్టీ రౌడీయిజం, గూండాయిజం పెంచేటువంటి ప్రయత్నం ఈరోజు హైదరాబాద్ లో చేస్తా ఉన్నారు. దానికి ప్రధానమైనటువంటి కారకులు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ. అందుకే ఈరోజు ఈ యొక్క ఎన్నికల్లో మనం ఆలోచించి ఓటు వేయాలి. ఈ యొక్క జూబ్లీహిల్స్ ను రక్షించుకోవాలి, ఈ హైదరాబాద్ ను రక్షించుకోవాలి, ఈ తెలంగాణను రక్షించుకోవాలి. దానికోసం మనమందరము, ప్రజలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఏకమై ఈరోజు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి పాతరేయాలని చెప్పి, జవాబు చెప్పాలని చెప్పి, బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ప్రజలను కోరుతా ఉన్నాను. ఏ మాత్రం పొరపాటు చేసినా మన నెత్తిలెక్కి కూర్చుంటుంది మజ్లిస్ పార్టీ, మన నెత్తిలెక్కి కూర్చుంటారు కాంగ్రెస్ పార్టీ. గూండాయిజము, రౌడీయిజము, హత్యాకాండ. ఇళ్లు ఖాళీ చేపిస్తారు. ఇళ్లు అమ్ముకోవాలన్నా, కొనాలన్నా గతంలో బీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా అడిగేవాళ్ళు, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని అదే పరిస్థితి వస్తుంది. మన ఇల్లు అమ్ముకోవాలంటే ఇక్కడ గెలిచి ఓట్లేసినటువంటి వాళ్ళ అనుమతి తీసుకోవాలి. మన ఇల్లు కొనాలంటే ఎవరైనా ఇక్కడ ఓట్లేసి గెలిపించినటువంటి వాళ్ళ అనుమతి తీసుకోవాలి. ఇక్కడ ఉండేటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్స్ ఏ రకంగా దౌర్జన్యాలు చేశారో, ఏ రకంగా ఇక్కడ గెలిచినటువంటి శాసనసభ్యులు దౌర్జన్యం చేశారో కాలనీల ప్రజలు, బస్తీ ప్రజలు ఇంకా మర్చిపోలే. కాబట్టి మళ్ళీ అలాంటి వ్యక్తుల చేతికి జూబ్లీహిల్స్ ఇద్దామా?
కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నటువంటి వ్యక్తులకు పార్టీలకు ఓటు వేద్దామా? ఒక్కసారి జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించుకోవాలి. అందుకే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈరోజు జూబ్లీహిల్స్ లో మార్పు రావాలి. అనేక సార్లు ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ కోటేశారు, అనేక సార్లు ఇక్కడ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కోటేశారు, ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్గా కానీ. ఈసారి ఎమ్మెల్యేగా మొదటిసారి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇక్కడ ఎమ్మెల్యేగా బీజేపీని గెలిపించండి. తప్పకుండా ఈ సమస్యల సంగతి ఏంటో, ఈ ముఖ్యమంత్రి సంగతి ఏంటో భారతీయ జనతా పార్టీ తెలుస్తుంది. ఈ మజ్లిస్ పార్టీ గూండాయిజం ఏంటో, ఈ మజ్లిస్ పార్టీ రౌడీజం ఏంటో భారతీయ జనతా పార్టీ తెలుసుకుంటుంది. వెనకడుగు వేసే ప్రసక్తి లేదు, మడమ తిప్పే ప్రసక్తి లేదు. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ, ఖబర్దార్ బీఆర్ఎస్ పార్టీ. నా జూబ్లీహిల్స్ ప్రజలు చేసినటువంటి అన్యాయం ఏదైతున్నదో తప్పకుండా అడుగడుగునా మీ రెండు పార్టీలను నిలదీస్తాము. మెడలు వంచి ఈ జూబ్లీహిల్స్ అభివృద్ధి చేస్తాము. దానికి నేను జూబ్లీహిల్స్ ప్రజలను కోరుతా ఉన్నాను. ఈ ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించండి, కమలం గుర్తు మీద ఓటు వేయండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజైతే రాష్ట్రము దివాలా తీసిందో, ఈ రోజు రాష్ట్రం ఏదైతే ఆర్థిక సంక్షోభంలో ఉందో, ఈ రోజు రాష్ట్రంలో అప్పులు చేయకపోతే కనీసం జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు కొంత జీతం ప్రభుత్వం దగ్గర దాచుకుంటారు. రిటైర్మెంట్ అయిన రోజు ఆ పైసలు ఇవ్వాలా. రిటైర్మెంట్ అయిన తర్వాత బిడ్డల పెళ్లి చేసుకోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా, రిటైర్మెంట్ కొత్త జీవితం ప్రారంభించడానికి ఆ డబ్బులు ఉపయోగపడతాయి. కానీ 2 సంవత్సరాలు అయింది. రిటైర్మెంట్ ఉద్యోగాల బెనిఫిట్స్ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగం అయిపోయిన తర్వాత, ఉద్యోగ విరమణ చేసిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇస్తలేరు. అందుకే ఈరోజు ఆ నిరుద్యోగులు, ఆ యొక్క మహిళలు, ఆ యొక్క రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు శాపం ఏదైతే పెడుతున్నారో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి తగులుతుంది, అలా ఉసురు తగులుతుంది. ఈ రోజు ఈ ఎన్నిక జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని మీ అందరిని కోరుకుంటూ, మరొకసారి ప్రధానమంత్రి గారి మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని బలపరిచి జూబ్లీహిల్స్ అసెంబ్లీలో కమలంపు గుర్తు మీద ఓటు వేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా నేను ఈ వేదిక ద్వారా జూబ్లీహిల్స్ ప్రజలను, అదేవిధంగా అండగా నిలబడాల్సిందిగా తెలంగాణ ప్రజలకు కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి.